హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం ఆటో ప్యానల్ ఏటీఎస్ ప్యానల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు కనపడుతుంది ఏటీఎస్ ప్యానల్. ఫిజికల్గా చూసుకుంటే బయట రెండు ఇండికేటర్ ల్యాంప్స్ ఉన్నాయి. ఒకటి లోడ్ ఆన్ ఈబీ, ఇంకొకటి లోడ్ ఆన్ డీజీ. ఓకే, ఇది ఎంఎఫ్ఎం మీటర్. చూడండి, ఇందులో ఏంటి అంటే L2 L3 వోల్టేజెస్ అన్నీ మనకు 1 by 1 వస్తుంటాయి అన్నమాట. లైన్ది మొత్తం. ఓకే, వోల్టేజ్ మీటర్ లెక్క పనిచేస్తుంది. సో లోపల ఒకసారి చూద్దాం. చూడండి, ఎంసీబీ సింగిల్ పోల్ ఎంసీబీలు ఉన్నాయి, రెండు టైమర్లు ఉన్నాయి, కనెక్టర్స్ ఉన్నాయి. ఇదిగోండి, దీన్నే ఆటో ట్రాన్స్ఫర్ స్విచ్ అంటారు. మొత్తం ప్యానల్లో దీంతోనే ఎక్కువ వర్క్ ఉంటుంది, ఇందులోనే మొత్తం ఫంక్షన్ అవుద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూసిన తర్వాత ఫంక్షన్ ఫస్ట్ చూద్దాం. ఓకే, చూడండి, దీనికి రెండు ఇన్పుట్స్ ఉంటాయి. చూడండి, పైన రెండు ఇన్పుట్స్ ఉంటాయి అన్నమాట. చూసారుగా, అది రెండు ఇన్పుట్స్, ఒకటి డీజీ, రెండు ఈబీ. మనం జనరల్గా వాడేది ఈబీకి డీజీకి మధ్యలో స్విచ్ అవ్వడానికి. కింద మనకు కనపడుతుంది లోడ్ అనేది కామన్ అన్నమాట. సో ఈబీ సప్లై మనం ఇస్తాము, అలానే డీజీ సప్లై ఇస్తాం. లోడ్ అనేది కామన్గా వస్తుంది. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఫస్ట్ వీడియో చూద్దాం. తర్వాత నేను 1 by 1 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఒక్కొక్క ఐటమ్ దానికి ఫంక్షన్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ చూడండి, దీంట్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి కదా, ఒకటి ఆటో అండ్ మాన్యువల్. ఇప్పుడు చూడండి, ఇది ఆటోలో పెడితే ఆటోమేటిక్గా ఇది మనకు దేంట్లో ఉంది అనేది జనరేటర్ ఉంటే జనరేటర్లోకి, పవర్లో ఉంటే పవర్లోకి ఆటోమేటిక్గా స్విచ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం అదే మాన్యువల్లో పెట్టామనుకోండి, చూడండి ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా. సో ఈ హ్యాండిల్తో మనం అది హ్యాండిల్ ఇందులో పెట్టి మనకి ఏది కావాలో దాంట్లో చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఒకసారి చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం జనరేటర్ని ఆటో మోడ్లో పెట్టుకుందాం. జనరేటర్ ఆటోలో ఉంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా చేంజ్ ఓవర్ కూడా ఆటో మోడ్లోనే ఉంది. చూడండి, నేను ఇక్కడ పవర్ ఆఫ్ చేస్తాను. ఫస్ట్ పవర్ ఆఫ్ చేశాను. సో ఇది మొత్తం జీరోస్ అయిపోయి, చూడండి ఇక్కడ డీజీ స్టార్ట్ అవుద్ది. డీజీ ఆటోలో స్టార్ట్ అయిందిగా. సో జనరేటర్ స్టార్ట్ అయింది, జనరేటర్లోకి చేంజ్ అయింది. ఇప్పుడు పవర్ ఇస్తున్నా. జనరేటర్ కూడా ఆఫ్ అయిపోయింది. సో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఫస్ట్ మనకి అక్కడ సింగిల్ పోల్ ఎంసీబీలు కనబడుతున్నాయి కదా, అవి ఏంటి అంటే చూడండి, ఈబీ సప్లైని దీనికి అండ్ ఇదిగోండి ఇక్కడ సెన్సింగ్ కోసం అనమాట. సో ఇది డీజీ సెన్సింగ్ కేబుల్, ఇది ఈబీ పవర్ సప్లై, డీజీ లోడ్ కేబుల్, ఇది మనం బయటకు వాడుకునే లోడు. ఈ కేబుల్ మనకు కనపడుతుంది కదా, ఇక్కడ మనం కనెక్ట్ చేసాము. అదేంటి అంటే సెన్సింగ్ అనమాట. డీజీకి పవర్ సెన్సింగ్, ఈబీ సెన్సింగ్, 3 phase సెన్సింగ్ ఇస్తున్నాం. సో ఈ ఫస్ట్ కనపడే మూడు కూడా ఈబీకి సంబంధించిన ఎంసీబీలు అనమాట. RYB, ఇక్కడ MN1 ఉంది, మెయిన్స్ న్యూట్రల్ అనమాట. ఓకే, ఇది కనపడేది ఇది డీజీ అనమాట. డీజీకి సంబంధించిన ఫస్ట్ ఫేస్. ఓకే, సో ఈ ఫస్ట్ టైమర్ పని ఏంటి చూడండి, ఇది సెలెక్ట్ కంపెనీ VPR-A2M అనే మోడల్ అనమాట. దీని పని ఏంటి అంటే 3 ఫేస్లు సీక్వెల్లో వస్తున్నాయా లేదా అని చెక్ చేస్తుంది. వచ్చిన తర్వాత అవుట్పుట్ అనేది మనకి అంటే అప్పుడు రిలే ఆన్ అయ్యి దీనికి సిగ్నల్ ఇస్తుంది. సో ఇది పవర్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, అదే ఒకవేళ
పవర్ పోయింది అనుకోండి, అది ఆగిపోద్ది. అప్పుడు డీజీ స్టార్ట్ అయింది అనుకోండి, డీజీ స్టార్ట్ అయితే ఈ టైమర్కి సిగ్నల్ వస్తుంది. సో ఇది ఆన్ డిలే టైమర్ అనమాట. దీంట్లో మనం ఎంత టైం మనం సెట్ చేస్తే ఆన్ అయినా అన్ని సెకండ్లకి అవుట్పుట్ సిగ్నల్ ఇస్తుంది. సో డీజీ ఆన్ అయింది, ఆన్ అయిన తర్వాత సపోజ్ ఇప్పుడు 5 సెకండ్స్ పెట్టామనుకోండి, రీలే ఫస్ట్ ఆన్ అవుద్ది. ఆన్ అయిన తర్వాత దాని అవుట్పుట్ అనేది 5 సెకండ్స్ తర్వాత వస్తుంది. తర్వాత వచ్చి ఇది అనమాట జనరేటర్లోకి షిఫ్ట్ అవుద్ది. ఓకే, ఒకవేళ పవర్ వచ్చింది అనుకోండి, పవర్ రాగానే ఈ టైమర్ ఆన్ అవుద్ది. టైమర్ ఆన్ అవగానే ఇది ఆగిపోద్ది. ఆగిపోయి దీని నుంచి సిగ్నల్ మళ్ళీ దీనికి వచ్చి ఇది ఈవీలోకి షిఫ్ట్ అవుద్ది అనమాట. ఇంతే, చిన్న లాజిక్కే. వైరింగ్ కూడా సింపుల్గానే ఉంటుంది. సో ఇది అనమాట ప్యానల్. ఓకే, దీని వైరింగ్ అనేది డీటెయిల్గా ఏ కేబుల్ ఎక్కడికి వెళ్తుంది, ఎలా వైరింగ్ చేయాలి అనే వీడియో మనం ఫ్యూచర్లో చేద్దాం. సో ప్రజెంట్ అయితే దీని ఫంక్షన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను చెప్పాను. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.